హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు మ్యాగజైన్ ఫిల్ చేసేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఇది గత వారం ఆన్సర్స్. దీని ఆన్సర్స్ నెక్స్ట్ వీక్ వస్తాయి. సో పదకేలి ఆధారాలు అడ్డం, ఇక్కడ నిలువు ఆధారాలు. సో ఈ గళ్ళను హింట్స్ని బట్టి గళ్ళను నింపాలి. ఓకేనా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ది అడ్డము ఊపిరి అనుంది. 2 నిలువు చూద్దాం. ఓర్పు అనుంది. ఊపిరి అంటే శ్వాస, ఓర్పు అంటే సహనం. కరెక్ట్ అని చెప్పి రాసేస్తున్నాను. ఊపిరి అంటే 1 అడ్డం ఊపిరి ఉంది కాబట్టి శ్వాస, 2 ఓర్పు ఉంది కాబట్టి సహనం, 2 నిలువు. ఓకేనా? 9 అడ్డం చూద్దాం. జింక అనుంది అంటే హరిణం. ఆల్రెడీ వచ్చింది కాబట్టి హరిణం అనే పదం కరెక్ట్, అందుకని రాసేస్తున్నాను. 10 నిలువు చూద్దామా. శీర్షాసనం వేసిన అందగత్తె. శీర్షాసనం అంటే ఏంటి? తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపడం కదా. సో అది శీర్షాసనం, కింద నుంచి పైకి రాయండి అని. సుందరిని అందగత్తె అంటే సుందరి అనే పదం వస్తుంది. సో దాన్ని శీర్షాసనం లాగా రాయండి అంటే కింద నుంచి పైకి రాయాలి. సో 13 నిలువు చూద్దాం. అనుమతి. ఓకే. 13 అడ్డం కూడా చూద్దాం. చివర 0 లేకపోయినా ఆనందమే. నంద. ఓకే, ఆనంద. అది ఆనతి. ఆనతి అంటే అనుమతి అని అర్థం. ఓకేనా? 21 అడ్డం చూద్దాం. తుది లేని అంధకారం. అంధకారం అంటే తిమిరం అని వస్తుంది. తుది అంటే చివర, తిమిరంలో రమ్ అనే పదం ఎత్తేయాలి, తిమి అని రాయాలి. ఓకేనా? 22 నిలువు చూద్దాం. మిర్చి అంటే మిరప. చాలా పెద్ద వీడియో అయిపోతుంది, అందుకని నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. 26 తేరు. 26 అడ్డము తేరు అని ఉంది కాబట్టి రథం. ఓకేనా? ఇక్కడ 30 అడ్డం చూద్దాం. కపోలం అంటే చెంప, చెక్కిలి అని కూడా అనొచ్చు. 30 నిలువు. లోట, ముంత అంటే చెంబు. ఒక హింట్ అంటే అన్నీ రావడానికి లేదు, నేను ఆల్రెడీ ముందు చూశాను అనమాట ఏమేమి ఇచ్చారని. తప్పు రాసిస్తే మళ్ళీ తిడతాడేమో అని ఒకసారి చూశాను. 3 నిలువు యుద్ధం అని ఉంది కాబట్టి రణం. 3 అడ్డము చీరకి జత జాకెట్టు. జాకెట్ని ఏమంటారు? రాతో రవిక. రవిక. ఓకేనా? 4 నిలువు. వానరం అంటే కోతి, కపి అని అర్థం వస్తుంది. జెండాపై కపిరాజు అంటారు కదా. 11 అడ్డం పరమశివుడు. చూద్దాం. 12 నిలువు. తలలో ధరించే ఒక ఆభరణం. ఏందో చూద్దాం. 5 నిలువు చూద్దామా. 5 అడ్డం చూద్దాం. ఫస్ట్ నీళ్ళు నింపే పెద్ద డ్రమ్ము, పీప. 5 గొంతు కంఠం. ఓకే, పీక. గొంతు కంఠం 5 నిలువు అంటే పీక. నీళ్ళు నింపే పెద్ద డ్రమ్ అంటే పీప, 5 అడ్డం. ఓకేనా? పీప. గొంతు కంఠం అంటే పీక, 5 నిలువు. ఓకే, పీక సరిపోయింది. చూసారా? గొంతు కంఠం. నెక్స్ట్ 6 నిలువు చూద్దాం. శిశువు, పాప అంటే పాపాయి. కానీ ఇక్కడ మనకు పరమశివుడు అని అర్థం రావాలి కదా. ఓకే, పినాక పాణి అని వస్తుంది. పరమశివుడు అంటే పినాక పాణి. 12 నిలువు. తలలో ధరించే ఒక ఆభరణం అంటే నాగరం. 7 అడ్డం చూద్దాం. నవ్వు అంటే హాసం. 8 నిలువు. సాగరం అంటే సంద్రం. సో హాసం, సంద్రం, సం కలిసింది. చూసారా? ఓకే. తర్వాత ఇక్కడ వరకు అయితే హింట్స్ అయిపోయినాయి. ఇక్కడ ఉంది చూడండి. 18 అడ్డం కెరటం అంటే తరంగం. మధ్యలో రమ్ వచ్చింది కాబట్టి తరంగం కరెక్ట్ అని నేను రాస్తున్నాను. 19 నిలువు. పెద్ద నల్ల చీమ. గమ్ అంటే గండు చీమ. ఓకేనా? గండు చీమ. ఓకే, రాసేసాం. తర్వాత 25 అడ్డం కుడి ఎడమైన వయసు. వయసు అంటే ఈడు అని అర్థం వస్తుంది. కుడి ఎడమైన అంటే ఎడం నుంచి రాయాలన్నమాట. 27 చేతి గడియారం. 27 అడ్డం వాచి. ఓకే. 33 అడ్డము చెన్నై ముందు పేరు మద్రాసు. మద్రాసుకి వెళ్తాం మేము అని అంటారు కదా. సో చెన్నైకి ముందు పేరు మద్రాసు అని ఉండేది. 34 నిలువు. ఒక పళ్ళ తీగ, ద్రాక్ష. ద్రాక్ష చెట్టు మనకు తీగ వస్తుంది కానీ చెట్టులాగా వస్తుందా? రాదు కదా. 28 నిలువు. ఈర్ష అంటే ఈసు అని అర్థం వస్తుంది కానీ 28 కూడా చూద్దాం. 28 అడ్డం యావత్తు లోపించిన ఒక దిక్కు. ఓకే, ఒక దిక్కులో యావత్తు మనం ఎత్తేయాలి. ఈసు అంటే ఈశాన్యాలో ఈశాన అని రాయాలి. ఓకేనా?
ఈసు అంటే అది ప్రకృతి వికృతులని ఉంటాయన్నమాట. మనం చిన్నప్పుడు 10th క్లాస్లో వచ్చేవి. సో ఈశాన్య రాష్ట్రాన్ని ఈశానం ఎందుకంటే వాళ్ళు యావత్తు ఎత్తేయమన్నారు అందుకని. 29 నిలువు తెల్లని పూల మొక్క అంటే నందివర్ధనం. నందివర్ధన చెట్టుకి తెల్ల పూలు వస్తాయి కదా. 38 పడవ అంటే నావ. నందివర్ధన పూలని కళ్ళ మీద పెట్టుకుంటే అంటే కళ్ళు మూసుకొని పెట్టుకుంటే చల్లగా ఉంటాయి అన్నమాట. కళ్ళు బాగుంటాయి. 47 రాజుగారి భవనం. రాజభవనమా చూద్దాం మిగిలినవి రాసిన తర్వాత. 48 అన్న భార్య అంటే వదిన. వదిన. 55 అడ్డం విశ్వసించు నమ్ము. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్. వద్దులే డైలాగులు ఏం చెప్పను. 43 నిలువు చూద్దామా. దొరతనం గొప్ప వైభవం అంటే వైభవం అని వస్తుంది. ఓకే భవనం ఓకే ఇది రాజభవనం. 47 రాజు నివసించేది రాజభవనమే కదా. 42 నిలువు భయాన పగిడి డిపాజిట్ అంటే ధరావతు అంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుగా కొంచెం అమౌంట్ అనేది కట్టాలన్నమాట. సో దాన్ని ధరావతు అంటారు. 41 అమృతం అంటే సుధ. ఓకే 37 నిలువు సొమ్ము చిన్న బంగారు నాణ్యం అంటే కాసు. 36 అడ్డము తెలుగు ఫ్యాన్ అంటే పంకా అంటారు. ఓకే 32 నిలువు అదరు వణుకు ప్రకంపం అంటే పమ్ము వచ్చింది కంపిస్తుంది భూమి అని అంటారు కదా. సో 31 అడ్డం కూడా చూసి రాద్దాం. మధ్యలో వత్తు లోపించిన శివుడికి ఇష్టమైన మాసమే కార్తీక మాసం. సో కార్తీకంలో మధ్యలో ఒత్తు లోపించిందంటే కారీకం అని రాయాలి. కారీకం రాయాలో ఏమో రాసేసిన నేను. 24 నిలువు చూద్దామా. ఎంగిలి పళ్ళను రాముడికి ఇచ్చిన ఆమె ఎవరు శబరి. ఓకే 21 నిలువు ఏముంది. 31 నిలువు కదా. జైలు అని ఉంది. కారాగారం అనుకుంటున్నాను 4 అక్షరాలు. 35 కలంలో నింపేది సిరా. ఇది కారాగారం అంటే జైలు బందీఖానా అని కూడా అనొచ్చు. 40 అడ్డం వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి. ఓకేనా. తింటే ఏం తినాలి అని ఇచ్చారు అక్కడ మనం గారె అని రాయాలి. 44 అడ్డము లక్ష్మీవారాన్నే ఇలాగ అంటారు. లక్ష్మీవారం అంటే బేస్తవారం అంటే గురువారం. మా సైడ్ గురువారాన్ని బేస్తవారం అని అంటారు. ఓకే గురువారం లక్ష్మీవారం అంటే గురువారం. ఓకేనా. 44 నిలువు చిహ్నం అంటే గురుతు. మన రాష్ట్ర చిహ్నం ఏది అని అంటే కామెంట్ పెట్టండి. 39 నిలువు ఏముంది అని అంటే నామధేయం అంటే పేరు. తర్వాత 45 నిలువు ఏముంది అని అంటే పదును చురుకు అంటే వాడి రాశాను. తర్వాత 52 అడ్డం సంతోషం అంటే సంతుష్టంగా ఉన్నాను అంటే హ్యాపీగా ఉన్నాను అర్థం. సో తుష్టి అని రాశాను. తర్వాత హింస 23 పక్షంలో 10వ తిథి అంటే దశమి అంటే 10వ తిథి అనమాట. తిథులు అనమాట ఇవి. ఏకాదశి ద్వాదశి ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ఏంటి 17 కదా. 17 నిలువు ఒక రకం దుంప అని ఇచ్చారు. కంద రాశాను. 16 అడ్డము పన్ను అని ఉంది. సుంకం అంటే పన్ను. పూర్వకాలంలో రాజులు విధించేవాళ్ళు కదా పన్ను సుంకం కప్పం ఇంత కట్టాలి అని చెప్పి. ఓకే 15 నిలువు పరమశివ అని ఉంది. 20 అడ్డం చూద్దాం. ఫస్ట్ ఏముందో విషం అంటే గరళం. ఓకే పరమేశ్వర ఈ బాహుబలి బ్రతకాలి. 20 అడ్డం ఏముంది అంటే విషం అని ఉంది అంటే గరళం వస్తుంది. పరమేశ్వర అంటే పరమేశ అని రాశాను. ఓకేనా. తర్వాత 49 చూద్దామా. అడ్డము కన్నుల జంట చూద్దాం మిగిలినవి రాసి. 53 అడ్డం చూద్దామా. ఫస్ట్ మజ్జిగ అంటే చల్ల. ఓకే 49
అబద్ధం అంటే కళ్ళ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. 46 చెవి అంటే కర్ణం అని వస్తుంది, కానీ ఇక్కడ కనుగవ అని రావాలి కాబట్టి కన్నుల జంటని వీణులు. వీణులకు అంటే చెవులు అని అర్థం. వీణు అంటే చెవులు అని అర్థం. ఓకేనా. గతించిన కాలం 50 నిలువు గతం. కన్నుల జంటని కనుగవ అంటారు. ఓకేనా. నూలు పోగు అంటే తంతువు. ఓకే, సక్సెస్ఫుల్గా ఈనాడు మ్యాగజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 14 ఒకటి మిగిలిపోయింది ఇక్కడ. నిలువు 3తో చంపడం, మరణం. చూడండి, రణం వచ్చింది కాబట్టి మరణం. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం ఈనాడు మ్యాగజైన్తో. ఓకేనా. పోయిన వారమే తప్పులని రాసేసాను, ఈ వారం బాగా సంతోషంగా అయిపోయింది. ఓకే, వస్తాను మరి. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.